వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనము సొరకాయ పచ్చడి, పచ్చిమిరకాయలతో సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. కొంత ముక్క తీసుకొని పై తోలు తీసి పీలర్ పెట్టి పై తోలు తీసేసి లోపల ఉన్నటువంటి విత్తనాలు కూడా తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. రెండు టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఒక 10 వరకు ఉంటాయండి పచ్చిమిరకాయలు. ఈ పచ్చిమిరకాయలని సగానికి తుంచుకొని పెట్టుకున్నాను. ప్లస్ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను ఏరుశనకాయ పప్పు, ఒకటిన్నర టేబుల్ స్పూను జీలకర్ర, 1.5 టేబుల్ స్పూను కల్లుప్పు అండి, సాల్ట్ కాదు కల్లుప్పు. చూడండి, ఇగో చిన్నుల్లిపాయలు, 1 చిన్నుల్లిపాయని ఈ విధంగా ఒలిసి పెట్టుకున్నానండి. కొత్తిమీర, చూడండి కొత్తిమీరని ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. ఇవైతే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో, సొరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని, టమోటాలను కూడా వేసుకోండి. మరియు ధనియాలు, ఏరుశనకాయ పప్పు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేపండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరకాయలండి, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరకాయలు వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు కనుక ఈ విధంగా తుంచి కనుక వేసుకోకపోతే చిందులు పడే అవకాశం, పైన పడే అవకాశం ఉంది. అందుకని ఆ విధంగా వేసుకున్నాను. ఈ విధంగా వేపండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేపండి. ఇప్పుడు ఇంతవరకు వేగిన తర్వాత ఇందులో చింతపండుని వేసుకోండి. ఈ జీలకర్ర కూడా వేసుకోండి. ఉప్పుని, వీటిని కూడా వేసుకొని కొంచెం సేపు వేపండి. ఒక 2-3 నిమిషాల పాటు వేపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి. చల్లారనిచ్చి మనం మిక్సీకి వేసుకుందాం. చూడండి, ఓ మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేపుకున్నటువంటి వీటిని ఇందులో వేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చిన్నులపాయలు కూడా ఇందులో వేసుకోవాలి. చిన్నులపాయలు, ఈ కొత్తిమీరలో కొంత భాగాన్ని ఇందులో వేసుకొని, సగభాగాన్ని ఇందులో వేసుకొని మనం దీన్ని మిక్సీకి వేసుకుందామండి. చూడండి, సొరకాయ పచ్చడి రెడీ అయింది. దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాము. కొంతమంది తాలింపు వేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను తాలింపు వేస్తున్నాను, ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. మీద ఇందాక ముక్కలేపినటువంటి బండియే పెట్టుకొని
ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిందండి. ఇందులో పచ్చెనగపప్పు ఒక 1/2 టేబుల్ స్పూను, మినపప్పు ఒక 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూను, ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని ఇలా కలయి తిప్పుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడిని ఈ తాలింపులో వేసేసేయండి. తాలింపులో వేసి బాగా కలపండి. చూడండి, నూనె అంతా పచ్చడి పీల్చేసింది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇందులో మిగిలిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి కనుక వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.